ఈ రాత్రి బైబిల్ పఠన నిమిత్తమై మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం మార్చి చదువుకుందాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యూదా తామారును పెరెసును జరాహుని కను, పెరెసు ఎస్రోముని కను, నైసోను షల్మాను కనెను, షల్మాను రాహాబును బోయాజును కనెను, బోయాజు రూతును ఓబేదును కనెను, ఓబేదు యెషయిను కనెను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ బైబిల్ పఠనాన్ని బట్టి వందనాలు. మీరు అనుగ్రహించిన మంచి పాటల సమయాన్ని బట్టి వందనాలు. దేవా, ఈ రాత్రి దేవా మీ చుట్టూ మీ సన్నిధిలోనికి మీ వాక్యం చుట్టూ మేము చేరి వచ్చిన్నాం. దేవా, మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది తండ్రి, మీ వాక్యం మమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి అలాంటి శక్తి గల వాక్యం ఎందుకు వచ్చాము కనుక దేవా, ఈ వాక్యంతో మమ్మల్ని ఆదరించి బలపరచము. దేవా, మీ పరిశుద్ధులైన వారిని నిలబడి సంపూర్తిగా ఖాళీ చేసుకుంటున్నాను. ఆత్మ ప్రాణ దేహాలు సమర్పించుకుంటున్నా తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీ పరిశుద్ధ ఆత్మతో నింపుకోండి. మీ నోటున్న మాట నోట ఉంచుము, మీ అరచెడ్డలు కప్పుము. నేను చేతుని పరిచర్య మీకు ప్రీతికరముగాను దేవా, మీ ప్రజలకు ప్రీతికరంగా మీరు సహాయం చేయండి. ఖాళీ హృదయాలతో మీరు మమ్మల్ని పంపివేయవద్దు దేవా. మీరే ఈ లైవ్ ప్రోగ్రాం కూడా మీరు ఆస్వాదించి దీవించమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు రక్తగిన తెచ్చుకుంటూ దేవాలను సంపూర్తిగా మరుగుపరుచుకొని మీ సిలుచాటు మరుగుపరుచుకొని వాడుకోమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక రాత్రికాల సమయం ముందు మనము బైబిల్ పఠనమిత్తమై మత్తయి సువార్తను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్తలో ఈ పాత నిబంధన కొత్త నిబంధన కలిపిందే పరిశుద్ధమైన బైబిల్. అయితే ఈ పరిశుద్ధమైనటువంటి ఈ గ్రంథంలో మత్తయి సువార్త మనం చూస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ ఏమని రాయబడింది? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఏమిటండి? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అయితే పాత నిబంధనలో ఎవరితో ప్రారంభమైంది? ఆదాముతో ప్రారంభమైంది వంశావళి. క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, ఆదాముతో ప్రారంభించబడలేదు కానీ ఎవరితో ప్రారంభించబడింది? ఈ కొత్త నిబంధన అబ్రహాముతో ప్రారంభించబడింది. అయితే మనము అబ్రహాము యొక్క ప్రతి అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము యొక్క పిలుపు చూసాం. 13వ అధ్యాయంలో అబ్రహాము లోతు నుంచి వేరు చేయబడ్డం మనం చూసాం. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాము యొక్క యుద్ధంలో విజయాన్ని మనం చూసాం. అంతేకాదు అబ్రహాము ఆ యొక్క సొదొమ యొక్క రాజు ఆ ధనాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా జయించాలో మనం చూసాము. అలాగే 15వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అబ్రహాము కొంత నిరాశలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును బయటికి పిలిచి అబ్రహాముతో చెప్పాడు, నీకు చేతనైతే నువ్వేం చేయాలి? చేతనైతే ఆకాశం చేరుచూడు, అవి నీ సంతానాన్ని ఏం చేస్తాను? ఆకాశ నక్షత్రం వల్లే నేను చేస్తాను అన్నాడు.
16వ అధ్యాయం వచ్చేటప్పటికి 16వ అధ్యాయంలో అబ్రాహాము తన భార్య మాట విని ఆగని వివాహం చేసుకున్నాడు. గొప్ప తప్పిదం అక్కడ చేశాడు. 17వ అధ్యాయం వచ్చేటప్పటికి 17వ అధ్యాయంలో అబ్రాహాముతో దేవుడు చెప్పాడు. అప్పటికి అబ్రాహాముకి 99 సంవత్సరాలు వచ్చాయి. దేవుడు చెప్పాడు, అబ్రాహ్మా, నువ్వు నా సన్నిధిలో నిందారహితంగా నీవు ఉండాలి, నా ఎదుట నిర్దోషంగా నువ్వు నడవాలి, నేను సర్వశక్తి గల దేవుడును చెప్పాడు. కాబట్టి అక్కడ అబ్రహాముగా ఏం చేయబడ్డాడు? మార్చబడ్డాడు. కాబట్టి అక్కడి నుంచి అబ్రహాము జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడింది. 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చి అబ్రహాము ఆతిథ్యం తీసుకున్న కారణాన అబ్రహాము యొక్క ఇల్లు దీవించబడింది. 19వ అధ్యాయం వచ్చేటప్పటికి లోతు సొదొమ గొమొర్రాలు ఏం చేయబడ్డాయి? కాల్చబడ్డాయి. లోతు సమస్తం విడిచిపెట్టి లోతు 2 పిల్లలు బయటకు వచ్చారు. కాబట్టి 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 20వ అధ్యాయంలో అబ్రహాము ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాము చెప్పిన మాట ఏమిటి అంటే, అమ్మా నువ్వు నా చెల్లివని చెప్పు అన్నాడు. కాబట్టి అబీమెలెకు శారాను తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఆ రాత్రి అబీమెలెకు దగ్గరకు దేవుడు వచ్చి ఏం చెప్పాడు మాట? అయ్యా, ఓ అబీమెలెకు, నీవు తీసుకొచ్చిన ఈ స్త్రీ ఒకరి భార్య, ఆయన ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేస్తాడు, ఆయన జోలికి వెళ్తే నువ్వు చస్తావు సుమ్మి అన్నాడు. కాబట్టి ఆయనకి భయం వేసిపోయింది. అబ్రహాము పిలిచి, ఏమయ్యా నువ్వు ఎలా చేసావంటే, అబ్రహాం ఏం చెప్పాడంటే, అయ్యా ఈ స్థలంలో ఏం లేదు, దేవుని భయం లేదు, అందుకే నేను చెప్పొచ్చింది. చూడండి, అలాగ అబ్రహాము యొక్క జీవితంలో చాలా అవిధేయతలు ఉన్నాయి, విధేయతలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ మనకి ఎందుకు రాసించాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా ఉండి యుగాంతముందున మనకి ఏం కలగడానికి? బుద్ధి కలగడానికి. ఏం కలగడానికండి? బుద్ధి కలగడానికి. అయితే అబ్రహాము యొక్క జీవితము ఈ ఆదికాండం 21వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 21వ అధ్యాయము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం అబ్రహాము జీవితంలో. ఎలాగో ప్రాముఖ్యమైన అధ్యాయము అంటే, రండి, ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చి చెప్పాడు, అయ్యా నేను మరలా మీ ఇంటికి నేను వస్తాను, మరలా మనుష్య సహోదరునికి వస్తాను, కాబట్టి శారా కౌగిటిలో ఎవరుంటారు? కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. అప్పుడు శారా ఏం చేసింది? నవ్వింది. శారా నవ్వి ముసలివాడు ఎలా కంటాడు, ముసలిదాన్ని ఎలా కంటాడు అని ఆమె నవ్వింది. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. ఏంటండి? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి మనం అనుకుంటాం అనేక సార్లు, అయ్యా ఇది మనకు అసాధ్యం, ఇది మనం చేయలేం, ఇది జరుగుద్దా అని మనం అనేక సార్లు అనుకుంటా ఉంటాం. అయితే దేవుడు మనకు వందనాలు, మన దేవుడు అని అబ్రహాముతో చెప్పాడు. ఏ దేవుడు అని చెప్పాడు అబ్రహాముతో? సర్వశక్తి కలిగిన దేవుడు. అంటే అర్థం ఏంటి? ఓ అబ్రహామా, నేను ఏమైనా నేను చేయగలను, లేని వాటి ఉన్నవాటిగా, ఉన్నవాటి లేని వాటిగా నేను చేసేటువంటి వాడను. అందుకే బైబిల్ దేవుడి వాక్యంలో మనం అక్కడక్కడ మనం చూస్తూ ఉంటే దేవుడి వాక్యం చెప్తుంది ఏమంటాడంటే, నేను వేసిన తలుపు ఎవడును తీయలేదు, నేను తీసిన తలుపు ఎవడును ముయ్యలేదు, కాబట్టి నేను కార్యం చేయగా త్రిప్పగలిగిన వాడు ఎవడూ లేడు. అందుకే యేసు ప్రభువారు యోహాను సువార్త 11వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఆ యోహాను సువార్త 11వ అధ్యాయంలో అక్కడ మార్తా మరియలతో అక్కడ సందర్భం చెప్తున్నాడు. ఏమన్నాడు? మనుషుడికి అసాధ్యము దేవునికి సాధ్యమే. మనుషుడికి ఏదైతే అసాధ్యమో దేవునికి ఏమవుద్ది? సమస్తము సాధ్యమవుద్ది అని చెప్పాడు. కాబట్టి దేవుడి పిల్లమైన మనము ఇప్పుడు మన జీవితంలో కార్యములు జరగాలి అంటే, మన జీవితం ఆశ్రయించబడాలంటే మనం ఏం చేయక్కర్లేదు. ఏం చేయాలి? కేవలం ఆయన నమ్మటమే, కేవలం ఆయన విశ్వసించటమే. ఈ కార్యము దేవుడు చేయగలడు, ఈ కార్యము దేవుడు సఫలపరుస్తాడు, ఈ సమస్యను దేవుడు పరిష్కారం చేస్తాడు అని మనం నమ్మితమే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మోగ చెవిటి దయ్యము పట్టినటువంటి తండ్రితో, ఆ కుమారుని తండ్రితో చెప్పుతారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వల్ల అయితే. ఎవరి చేతిలో ఉంది నమ్మటము? దేవుని చేతిలో లేదు, మన చేతిలో ఉంది. మనం నమ్మితే నమ్మువానికి సమస్య ఏమవుద్ది? సాధ్యమే. అందుకే కీర్తన 57వ అధ్యాయం 2వ వచనంలో దావీదు అంటాడు, నా కార్య మహోన్నతులకు దేవునికి
నా కార్యము సఫలం చేయ దేవునికి నేను ఏం చేస్తున్నాను? మొరపెడుతున్నాను. కాబట్టి ఇక్కడ ఆదికాండం 21 అధ్యాయానికి వచ్చేటప్పటికి 21 అధ్యాయంలో ఈ 21 అధ్యాయం 18 అధ్యాయము 21 అధ్యాయానికి వచ్చేటప్పటికి 18 అధ్యాయంలో శారా నమ్మలేదు. ఆయన దేవుడు ఏం చేశాడు? నవ్వాడు. కాబట్టి ఆ శారా నవ్వుతుందయ్యా అని అబ్రాహాముతో చెప్పాడు. కానీ 21 అధ్యాయానికి వచ్చేటప్పటికి 21 అధ్యాయంలో మొదటి వచ్చిన చదవండి. ఇప్పుడు మొదటి వచ్చింది, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. ఈ మాట గుర్తుపెట్టుకోండి, దర్శించెను. కాబట్టి దేవుడు ఆయా సమయాల్లో ఆయా స్థలాల్లో ప్రజలను దర్శిస్తాడు. కాబట్టి 5 విధాలైనటువంటి విధాలుగా దర్శించడం మనం చూస్తాం ఈ రాత్రి. అయితే ఎందుకు దేవుడు దర్శించాలి? కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. చూడండి అక్కడ ఏమన్నాడు? తొందరగా లేదు. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటి వాడు, నీవు నరపుట్టును దర్శించుటకు వాడే పాటి వాడు. కాబట్టి ఇక్కడ దైవజనుడు కీర్తనకారుడు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు ఎవరండి? వాడు ఏ పాటి వాడు. నువ్వు నరపుట్టును దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. ఒక పరలోకమైనటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, ప్రభావం కలిగినటువంటి దేవుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్యకారం చేసేటువంటి దేవుడు, ఆకాశములు మహాకాశములు పట్టడానికి దేవుడు ఒక మనుషుని జ్ఞాపకం చేసుకుంటా. ఇది ఎంత గొప్ప అద్భుతకరమైన సంగతి, ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. ఏమండి? కాబట్టి పాలకుంటుంది, ఏమంటే తర్వాత సూర్యమండలం ఉంది, సూర్య కుటుంబం, ఇవన్నీ మనం చూస్తే భూమి, మనం ఎక్కడ వాళ్ళము. అయితే ఇక్కడ అన్నాడు, అయ్యా నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటు. మరి యెషయా ఏమన్నాడు? రండి 64వ అధ్యాయం యెషయా గ్రంథం. దేవుడు ఎవరు దర్శిస్తాడంట? 64 యెషయా గ్రంథము 64 5వ వచనం చదవాలి. చదువు కిషోరెడ్డి. నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. ఎవరు దర్శిస్తున్నాడు? ఏమైనా ఎలాగ? నీతిని కాదు, సంతోషంగా నీతిని అనుసరించేవారు. అక్కడ కీర్తనకారుడు కీర్తన 8వ అధ్యాయం 4వ వచనం వచ్చేటప్పటికి ఆయన అన్నాడు, అయ్యా నువ్వు నరుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించటకు వాడే పాటివాడు. కాబట్టి మనుషుడిని దేవుడు దర్శిస్తున్నాడు. మరి ఎవరు దర్శిస్తాడు ఇక్కడ? ఎవరు దర్శిస్తాడు అన్నాడు ఇక్కడ? సంతోషముగా నీతిని అనుసరించేవారు. అంటే నీతిని అనుసరించాలంటే కొంతమంది కష్టంగా అనుసరిస్తారు, కొంతమంది గతిలేక అనుసరిస్తారు, కొంతమంది ఇబ్బందిగా అనుసరిస్తారు. ఒక ఏదైనా పని చేయాలంటే మనము కొంతమంది ఏదైనా పని చేయండిరా అన్నాం అనుకోండి, కొంతమంది ఏంటి అంటే కొంతమంది అసలు చేయరు, కొంతమంది ఏంటి ఏమైనా తిడతారునో లేదా కొడతారునో ఏం చేస్తారు? భయంతో చేస్తారు, కానీ హృదయపూర్వకంగా చేయరు. అయితే దేవుని నీతిని కూడా ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే సంతోషముగా నీతిని అనుసరించే వారు దర్శిస్తారు. ఎవరిని అనుసరించేవారిని? ఎలాగండి? సంతోషము. కాబట్టి మన జీవితంలో చూస్తే మనం ఏ పని చేసినా హృదయపూర్తిగా చేయాలి. అందుకే కొలస్సీ రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే, మీరు మనుషులు చేసినట్టు కాదు, ఎవరు చేసినట్టు చేయాలండి? దేవునికి చేసినట్లు మనస్ఫూర్తిగా చేయాలి. ఏ పనైనా చదువైనా మనస్ఫూర్తిగా చేయాలి, సేవ అయినా మనస్ఫూర్తిగా చేయాలి, అలాగే ఆ దేవుడి వాక్యం చదవమైనా మనస్ఫూర్తిగా చదవాలి, ప్రార్థన అయినా మనస్ఫూర్తిగా
అలాగే ఎవరికైనా ఆతిథ్యం చేయాలన్నా ఏం చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. లేదా ఎవరైనా ఆదరించడానికి వెళ్ళినా మనస్ఫూర్తిగా వెళ్ళి ఆదరించాలి. ఇవన్నీ మనస్ఫూర్తిగా చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. కాబట్టి ఇక్కడ మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే కీర్తనకారుడు అక్కడ ఒక సందర్భం చెప్పాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నీతిని అనుసరించే వాడిని దర్శిస్తాం సంతోషంగా. ఇప్పుడు మనము సంతోషంగా నీతిని అనుసరిస్తున్నామా? ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంతోషంగా దేవుని ఎందుకు వస్తున్నామా? బైబిల్ పట్టణం అంటే ఎలా వస్తామండి? సంతోషంగా రాం. అలాగే ప్రార్థనా కూడికంటే సంతోషంగా రాం. ఏం కనబడుతుంది మొక్కల్లో? చికాకు, నీరసం. ఏమండి? అప్పటి వరకు గంతులు వేస్తూ ఉంటారు. ప్రార్థన, సంఘ ప్రార్థన అనగానే ఏమవుద్ది అక్కడ? అబ్బో వెళ్ళాలా, అబ్బో చెయ్యాలా, అబ్బో కూర్చోవాలా, అంతే. నువ్వు వచ్చిన లాభం కూడా పోయింది. నువ్వు వచ్చినందుకు దేవుడు చూడ్డు. నువ్వు ఏ మనసుతో వచ్చావు దేవునింటికి, ఏ మనసుతో దేవుని వద్దకు వచ్చావు, అది దేవుడు చూస్తాడు. మన దేవుడు మనుషుని యొక్క ముఖాన్ని చూడవు. మనుషుని యొక్క హృదయంలో ఏ భావం ఉందో అది చూస్తాడు. దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో సంతోషముగా నీతిని అనుసరించేవారు. మరి నీతిని అనుసరించే వారి జీవితాలు మనం చూద్దాం రండి. మొదటిగా మనం చూసాం కదా, 5 సందర్భాలు నేను చూపిస్తా. మొట్టమొదటిగా ఎవరు దర్శించారు దేవుడు? ఇక్కడ శారాను దర్శించారు. 21వ అధ్యాయంలోనికి రండి. ఎందుకు శారా జీవితం నీతి ఏముంది? ఏమండి? శారా జీవితం నీతి ఏముంది? శారా అంటే ఏమిటి? రాజకుమారి. ఈ శారా జీవితం నీతి ఏముంది? ప్రతి దాంట్లో మనం చూస్తాం, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాము దగ్గర దర్శించను, కానీ శారాతో మాట్లాడాడు రాసిన్నాడా? అది లేనప్పటికీ కూడా శారా విధేయత చూపించటమే నీతి. చూడండి, ఎవరికి విధేయత చూపించింది? ఇప్పుడు అబ్రహాముకు దేవుడు స్వరం విన్నాడా? శారా స్వరము విందా? పైకి చూడాలి. ఎవరు స్వరం విన్నారు? ఆదికాండము 12వ అధ్యాయంలో మహిమగల దేవుడు ప్రత్యక్షమాయను అని అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫను చెప్పాడన్నమాట. ఎవరు స్వరం విన్నారు? అబ్రహాము విన్నాడా? శారా విందా? చెప్పాలి. అబ్రహాము విన్నాడా? శారా విన్నదా? అబ్రహాము విన్నాడు. అబ్రహాము నువ్వు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ యొక్క దేశం నుండి నువ్వేం చేయాలి? బయటికి రామన్నారు. ఇప్పుడు అబ్రహాము గారు వచ్చి ఏం చేసాడు? మోటాముళ్ళు సర్దుతున్నాడు. ఇప్పుడు అబ్రహాము గారు శారాతో చెప్పాలి కదా, అమ్మ శారా నువ్వు రా, మనం వెళ్ళాలి, దేవుడు చూపించాడు దేశానికి వెళ్ళమంటున్నాడు అంటే, అప్పుడు వెంటనే చాలా మంది స్త్రీలు ఏమంటారంటే, ఏ దేవుడు మాట్లాడాడయ్యా? మన దగ్గర పోలు దేవుడు లేరా? ఏ దేవుడు మాట్లాడాడు? మరి ఏ దేశానికి వెళ్తున్నావు? తెలియదు. ఏ దేవుడు మాట్లాడాడు? తెలియదు. ఎక్కడికి వెళ్తున్నావు? తెలియదు. ఏ ఊరు వెళ్తున్నావు? తెలియదు. ఇప్పుడు ఏ స్త్రీ అయినా, ఏ భార్య అయినా భర్త వెనకాల వస్తుందా? చెప్పాలి మీరు. వినండి, వాక్యం వినండి. వస్తుందా? ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటారు, ఎన్ని జతలు బట్టలు పట్టుకోవాలంటారు, ఎప్పుడు వస్తున్నావు అంటారు. ఇలాంటి స్త్రీలు ఉన్నారు ఈరోజు. కానీ ఆ శారా అవేమడిగినట్టు బైబిల్లో రాయలా? అవేం అడిగినట్టుందా? లేదు. తన భర్త వెళుతున్నాడు, ఆయన వెనకాల మౌనంగా వెళ్ళిపోయిందంటే. అక్కడి నుంచి చూడండి, కనాన్ దేశం తీసుకొచ్చాడు. ఆ కనాన్ దేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు అనుకోవచ్చు, ఏమయ్యా మన ఊరిలో పట్టణంలో ఏముంది? మనకి
ఆస్తులు ఉన్నాయి, అక్కడ సమృద్ధి ఉంది, అది వదిలిపెట్టి కనాన్ని తీసుకొచ్చావు, మరి కనాన్ ఏమొచ్చింది? కరువు వచ్చేసింది అని అందా? అనలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాడు? ఐగుప్తుని తీసుకెళ్ళిపోయాడు ఆహారం కొరకు. అక్కడి నుంచి ఆ ఐగుప్తులో చూడగానే ఆవును తీసుకెళ్ళిపోయి ఫరో ఇంటికి తీసుకుపోయాడు. అప్పుడు అనుకోవచ్చు కదా, శారా అనవసరంగా వచ్చాను రా బాబు, ఇతను నమ్మి ఏం చేశాను, అనవసరంగా నేను వచ్చాను. చూడండి ఎంతమంది దేవుని సేవకులు ఎవరైనా భార్య భర్తలకి, పూర్వం ఇప్పుడు కాదులేండి, ఒక ముందు నేను విన్న సంగతులు చెప్తాను. చాలామంది భార్యలు ఏమంటారంటే, భర్త సేవ పెట్టుకుంటే, అయ్యా నేను రాను, వెళ్తే నువ్వు వెళ్ళి సేవకు అంటారు. అలాగే అనేక మంది భార్యలు సేవ కోసం భర్తను విడిచిపెట్టేసిన ఉన్నారు. భర్తలు దేవుని సేవ కొనసాగించారు చాలామంది. కానీ ఆ స్త్రీలు ఈ శారాన్ని మనం తీసుకుంటే, అబ్రాహాం ఎక్కడ తీసుకెళ్తుంటే అక్కడికి వెళ్ళిపోయిందంటే, అబ్రాహాం గారు ఎక్కడ తీసుకెళ్తే ఏమైంది? వెళ్ళిపోయింది. పాపము ఆయన ఏం చెప్పాడు? నా చెల్లి అని చెప్పాడు, చెప్పమన్నాడు. అంటే నోరు మూసుకుని చెప్పింది చెల్లి అని చెప్పింది. అక్కడి నుంచి ఏమండి, అక్కడి నుంచి అలాగా అబ్రాహాం గారు ఏ స్థలంలోకి వెళ్తే ఆ స్థలంలోకి వెళ్ళిపోతూ వచ్చింది. అయితే ఇక్కడ అబ్రాహాం యొక్క జీవితం ద్వారా ఆమె అబ్రాహాంకి లోబడిందా? అబ్రాహాంకి ఏం చేసింది? లోబడి. అందుకే దేవుని పిల్లమైన మనం దేవునికి లోబడటమే నీతిని అనుసరించు, విధేయత చూపించటమే నీతిని అనుసరించు. ఉదాహరణకు బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చి బాప్తీసం పొందడానికి వచ్చారు. అప్పుడు యోహాను భక్తుడు అడిగిపోయాడు, అయ్యా నీవు నాకు బాప్తీసం ఇవ్వాలి కదా, నేను నీకు ఓడిపోయిన బాప్తీసం, ఇదిగో లోక పాపం మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల అని చెప్పిన ఈయన ఏమండి. కాబట్టి ఈయన పెళ్లి కుమారుడు యొక్క స్నేహితుడు చెప్పిన ఈయన, ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నాకేమలేదు, ఏం లేదు, యోగ్యత లేదు, ఆయన గనపరచబడాలి, ఆయన హెచ్చించబడాలి, నేనేం చేయబడాలి, తగ్గించబడాలి చెప్పిన ఆయన ఇప్పుడు సాక్షాత్తు పరమదేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద దిగి వచ్చి ఇప్పుడు బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన అడిగిపోయి, అయ్యా నీవు నాకు బాప్తీసం ఇవ్వాలి కానీ నేను నీకు బాప్తీసం ఇవ్వడం ఏంటి? అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? నీతి యావత్తు ఇలా జరుగుట మనకు తగినది అంతే. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు లోబడి బాప్తీసం తీసుకున్నారు. యేసయ్య మాటకు లోబడి బాప్తీసం ఇచ్చి యోహాను ఏమి ఇచ్చాడు? బాప్తీసం ఇచ్చాడు. నీతి యావత్తు ఇలాగ జరుగుట మనకేంటి? తగింది. కాబట్టి దేవుని పిల్లమైన మనము, అందుకే యెషయాగ్రంథం 64 అధ్యాయంలో మనం చూసిన మాట ప్రకారంగా చూస్తే, సంతోషముగా నీతిని అనుసరించే వారిని దర్శిస్తారు. అందుకనే చాలా భర్తకు లోబడి దేవుని స్వరము భర్తకు వినబడింది. భర్తను రమ్మని కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోబడి విధేయత చూపించి ఎక్కడ ఊరు నుంచి కనానులోకి వెళ్ళిపోయింది. కనాను నుంచి ఐగుప్తుకు వచ్చింది. ఐగుప్తు నుంచి ఎక్కడికి పడితే అక్కడ అబ్రాహాం గారు ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలోనికి ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతూ వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? నీవు నేను కూడా శారావలే నీతిని దేవుని ఏ స్థితిలో పెట్టాడా ఆ స్థితిలో దేవునికి వందనాలు చెప్పాలి. పేదరికంలో ఉంచాడా, ఇది దేవుని చిత్తం. నేను దుఃఖంలో ఉంచాడా, దేవుని చిత్తం. కాబట్టి నేను కష్టంలో ఉంచాడా, దేవుని చిత్తం. కాబట్టి నీతిని నెరవేర్చాలి. కాబట్టి అందుకనే బైబిల్ చెప్తుంటే ఎల్లవేళ నీతిని అనుసరించేవారు ధన్యులు అని చెప్పింది. ఎల్లవేళ ఒకసారి కాదు, ప్రతి దినము, ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి క్షణము కూడా మనం ఏమనుసరించాలి? నీతిని అనుసరించాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మనకు తగినది, మనకేంటండి? తగినది. కాబట్టి దేవుని వాక్యానికి
దేవుడికి ఎవరైతే విధేయత చూపిస్తారో వారిని దేవుడు దర్శిస్తాడు. ఈమె చేసినటువంటి విధేయతకు ప్రతిఫలముగా దేవుడు ఏమిచ్చాడు? అబ్రాహాముకి అన్నీ ఉన్నాయి. అబ్రాహాముకి ఏమి అన్నీ ఉన్నాయా? ఎడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, దాసి వారు ఉన్నారు, ఎంట పుట్టిన వారు ఉన్నారు, ఏమండి భార్యలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ ఎవరు లేరు? పిల్లలు లేరు. కాబట్టి అక్కడ దేవుడు వాక్యం చెప్తుంది, యెహోవా తాను సెలవిచ్చిన ప్రకారమే శారాన్ని ఏం చేశాడు? దర్శించాడు. కాబట్టి నీతిని సంతోషంగా నీతిని ఎవరైతే అనుసరిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడు? దర్శిస్తాడు. మొట్టమొదటిగా నీతిని అనుసరించే వారిని జాగ్రత్తగా గమనించాలి. నీతిని ఎలా అనుసరించాలి? సంతోషంగా, అంటే ఇబ్బందిగా కాదు, ఏదో బలవంతంగా కాదు, ఏదో దేవుడు ఏదన్నా అంటాడేమో, దేవుడు ఏదన్నా శాప పెడతాడేమో ఇది చేయకపోతే. చాలామంది ఎలా ఉంటారంటే, చాలామంది క్రైస్తవులు అమ్మో ఈ మాటలకు దేవుడు కొడతాడని చెప్తారు. అది కాదు, దేవుడు కొడతాడని కాదు, ఆయన ఈ చేడు ద్వారా ఆయన సంతోషిస్తాడా? చూడండి, ఆయన సంతోషించాలి. ఎల్లప్పుడూ మనం ఏం చేస్తాం? ఎల్లప్పుడూ దేవుడు మనం సంతోషపరచాలని కోరుకుంటాం, దేవుడు మన కోరికలు తీర్చాలని అనుకుంటాం, మన అవసరాలు తీర్చాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏ రోజైనా దేవుని దగ్గరికి వచ్చి, దేవా నా వల్ల నీకు అక్కడ ఏదైనా ఉందా, నేను ఏదైనా తీర్చగలనా అని ఎప్పుడు ప్రార్థన చేసామను? ధన్యవాదాలు తీర్చావా ప్రభువా? అంతేకాదు, ప్రభువా నా కోరికలు తీర్చు, నా అవసరాలు తీర్చు, నా ఇబ్బందులు తీర్చు, నా రోగాలు తీర్చు, ఇదే చేస్తా, తప్పని కన్నాం. కానీ ఏ రోజైనా సరే దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను నా జీవితం ద్వారా నీ అక్కర తీరుతుందా? దేవుడు కూడా అక్కర్లేవా? దేవుడికి అక్కరుందా లేదు చెప్పండి. సమూయేలు పుట్టక మునుపు దేవుని మందిరం పాడైపోయినప్పుడు దేవుడు అక్కరుందా లేదా? అక్కర తీర్చింది ఎవరు తీర్చారు? హన్నా తీర్చింది. మరి ఆ దేవుడు అక్కర తీర్చి ఒక కుటుంబం ఉంది లేవి కాండంలో. ఎవరు? నిర్మాకాండంలో కుటుంబం అక్కర తీర్చేసింది. చెప్పండి. యాకోబు, అమ్రామ్, వారి పిల్లలు మోషే, అహరోను, మిర్యాం, వీరు దేవుడు అక్కర తీర్చారు. వారు ఎప్పుడు వారు అక్కర తీర్చుకోలేదు. కానీ విచారకర సంగతి ఏంటంటే, ఈ రోజుల్లో మన అక్కర తీర్చుకోవడానికి యేసుని వెంబడిస్తాం, మన అక్కర తీర్చుకోవడానికి ప్రార్థన దగ్గరికి వస్తాం, మన అక్కర తీర్చుకోవడానికి దేవుని వెతుకుతూ ఉంటాం. మంచిదే ఎతకొద్దని నేను చెప్పట్లా. కానీ మొట్టమొదటిగా దేవుని మనం సంతోషపరుస్తున్నామా? దేవా నా వల్ల నీ అక్కరేముంది? దేవుడికి అక్కర లేవా? ఈ రోజుల్లో లేవా? మరి ఆ రోజుల్లో ఈ రోజుల్లో లేవా? ఒక దేవదూతకి ఆజ్ఞిస్తే దేవుడు వెళ్ళి దేవదూత వెళ్ళి సర్వలోకానికి ఏం చెప్పుద్ది? సువార్త చెప్తుంది. మరి దేవుడికి ఒక శరీరం కావాలి, నువ్వు నేను కావాలి. నువ్వు నేనేం చేయాలి? ఈ రోజుల్లో సువార్త అంటే మైకులు పట్టుకుని వెళ్తే కొడతా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు వ్యక్తిగతంగా మన జీవితంలో ఒక గొప్ప సువార్త, మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన నడక, మన జీవితం వారు చూసినప్పుడు అది ఒక సువార్త. డిఎల్ మూడి అనే గొప్ప దైవజనుడు ఆయన రోజు ఒక శిష్యుని తీసుకుని ఆయన శిష్యుని తీసుకెళ్ళి సువార్త కరపత్రికలు అందిస్తూ ఉంటారు. అలా పొద్దున్న లేచి వెళ్ళేవాడు. ఒక రోజున సరే పొద్దున్న లేచారు, కరపత్రికలు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు తన శిష్యుడితో, అయ్యా ఈరోజు మనం వెళ్తాం కానీ కరపత్రికలు అందించొద్దు అని చెప్పారు. ఈయనకి ఏంటి వెళ్దామన్నాడు, కరపత్రికలు వద్దు అన్నాడు, సువార్త చెప్పొద్దు అన్నాడు అని అలాగూ తిరిగి మనలా వచ్చేసాడు. ఈ యవనస్తుడికి బాధ వచ్చేసింది. ఈయన ఎంత మంచి సమయం పోగొట్టాడు, ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఒక్కరికైనా సువార్త చేయకుండా తీసుకొచ్చాడు, ఊరు మంది తీసుకొచ్చేసాడు అని చెప్పి ఆవేశంతో ఉండి అడిగాడు, అయ్యా మీరు మా సువార్త ఎందుకు చెప్పొద్దు అని అన్నారంటే, అప్పుడు అన్నాడు ఆయన, మనం రోజు సువార్త చెప్తున్నాము,
ఈ రోజు అలా వెళ్ళొచ్చాం కనుక ఈ రోజు మనమే ఒక కరపత్రిక, మన జీవితమే ఒక కరపత్రిక. చూసారు, మన జీవితము అనేకులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మన జీవితం అనేకులకు జీవాన్ని తీసుకుని రావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము మనకు మాదిరి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో జీవించిన భక్తులందరూ మనం తరిచి చూస్తే వారు జీవితము ఎంత ప్రభావితమో చేసి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము సంతోషముగా ఏం చేయాలి? నీతిని అనుసరిస్తే దర్శిస్తాం. ఈ యొక్క శార సంతోషముగా ఎక్కడ ఇసుక్కున్నట్టు, ఎక్కడ ఆయన ప్రయాణంలో ఇసుక్కున్నట్టు, ఇక్కడ డేరా వేసి అక్కడ డేరా వేసాడు, అక్కడ డేరా వేసి ఇంకోటి అక్కడ డేరా వేసి పీక్తున్నప్పుడు కాబట్టి పీక్తున్నప్పుడు ఏమైనా బాధపడినట్టుందా బైబిల్లో? లేదు. కాబట్టి ఎందుకంటే అబ్రాహాము గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడింది, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల పట్టణం కొరకు అబ్రహాము ఏం చేశాడు? ఎదురు చూశాడు. మరి భర్త ఎదురు చూశాడంటే భార్య ఎదురు చూసిందా చూడలేదంటావా? చెప్పండి, చూశారా చూడలేదా? బహుశా అబ్రహాము చెప్పుండొచ్చు, అమ్మా మనలాగా ప్రయాణం ఉంది, మన యాత్రికులం, ఇక్కడ మన నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, భూమి మీద మనకు స్వాస్థ్యం లేదు, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? వెళ్ళిపోతూ ఉండాలి అన్నప్పుడు దాదాపు అయితే మనలాంటి అయితే ఏం చేస్తాం? వెనక్కి తిరిగి అయ్యో అనవసరం వచ్చేమేమో మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి చాలా అలా చేయలేదు. ఈ రాత్రి చాలా జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పని ఏంటంటే, ఆమె సంపూర్తిగా దేవుడికి ఏం చూపించింది? దేవుడు చూపించి. మరి మీరు ఎలా చెప్తున్నారు అంటే, ఆమె అబ్రహాము ఏమని సంబోధించిందండి? యజమానుడా, మై మాస్టర్, మా యజమానుడా సంబోధించి. కాబట్టి అందుకని దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా శారాని ఏం చేశాడు? దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత దేవుడు ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు ఇప్పుడు శారా నోటి నిండే ఉంది, నవ్వు ఉండేను. దేవుడు దర్శించిన కారణంగా శారా జీవితంలో ఏమొచ్చింది? నవ్వు వచ్చింది. మొదటిది. రెండోదిగా రండి, న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం రండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించి. ఇక్కడ రెండవ వచనం చూస్తే, మొదటి వచనంలో ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఇప్పుడు దేవుడు ఫిలిష్తీయుల చేతికి ఏం చేశాడు? ఎన్ని సంవత్సరాలు అప్పగించాడు? 40 సంవత్సరాలు అప్పగించాడు. అయితే ఆ సమయంలో దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడు ఆయన మనోహ అన ఒకడు ఉండేను. అతని భార్య గొడ్రాలు. చూడండి, ఈమె కూడా స్త్రీయే. ఈమె పేరు రాయబడలా. పేరు రాయబడిందా పరిశుద్ధ గ్రంథంలో? మనోహ భార్య. కాబట్టి ఈ స్త్రీ గొడ్రాలు. అయితే వీరు పొలంలో పనిచేసుకున్న సమయంలో దేవుని దూత చూడు ఏమి చెప్పింది? 3వ వచనం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు. కాబట్టి అప్పుడు మనోహ లేడు. మనోహ ఉన్నాడా? లేదు. కాబట్టి స్త్రీ దగ్గరికి వచ్చి చెప్పింది. ఇప్పుడు ఈ స్త్రీ వెళ్ళి భర్తతో చెప్పింది. ఈ భర్తకి ఏం అర్థం కాదా? కానీ భర్త చూడండి, వీళ్ళు ఎంత మంచివాడో చూడండి. ప్రార్థనాపరులు పైకి చూడాలి మీరు. ప్రార్థనాపరులు. ఈ కుటుంబం ప్రార్థనాపరుల కుటుంబం. గొడ్రాలతనం ఉంది, వారు ఇబ్బందుల్లో ఉన్నారు,
వారు బానిసత్వంలో వారు ఉన్నారు. వారి జీవితంలో సనుగులు లేవు, గొడుగులు లేవు. దేవుడు అనుమతించాడు. అందుకే యెషయా 64 చూసాం, సంతోషంతో నీతిని అనుసరించే వారిని దేవుడు ఏం చేస్తాడు? దర్శిస్తాడు. ఆ దినాలు అనేక మంది గొడ్రాళ్ళు ఉన్నారు, అనేక మంది వారు మనోహ లాంటి వారు ప్రార్థన ఉండొచ్చు, కానీ దేవుడు వారిని దర్శించలేదు. కానీ కేవలము ఎవరు దర్శించాడు? మనోహ భార్యని దర్శించాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లమైన మనం కూడా దేవుడు అనుమతించే దాని వెళ్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు ఏం చేయడు? చూస్తూ ఊరుకోడు. దేవుడు దర్శిస్తాడు. అందుకే విలాపవాక్యం 3 చూస్తాం, ప్రభువు సర్వకాలము విడిచిపెట్టును అనంత బైబిల్లో. విడనాడడు. ప్రభువు సర్వకాలం ఏం చేయడు? విడనాడడు. ఆయన బాధ పెట్టినను హృదయపూర్వకంగా ఏం చేయడండి? బాధ పెట్టడు. మనలో మనం ఏం చేస్తాడు? ఆయన జాలి పడతాడు. ఆయన జాలి పడినటువంటి దేవుడు. అందుకే మనోహ ఆ దినాల్లో మనోహ భార్య గొడ్రాలు ఏంటో తెలుసా? శాపగ్రస్తమైన జీవితం అంటారు. దేవుని చేత శపించబడింది కనుక ఈమెకి పిల్లలు లేరు అని ముద్ర వేసేవాళ్ళు. ఎన్ని నిందలు పడి ఉండొచ్చు, ఎన్ని బాధలు పడి ఉండొచ్చు ఆమె. కాబట్టి అలాగ గొడ్రాలు అయినప్పటికీ కూడా ఆమె మౌనంగా ఉంది, సహించుకుంది. అందువల్లనే ఎవరి దగ్గరికి వెళ్ళిన యెహోవా దూత ఆమె దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు? అక్కడ నువ్వు గొడ్రాలు, నీ కానుపు లేదు, నీకు పిల్లలు లేరు, అయితే నీవు గర్భవతి అవుతావు. నీవు జాగ్రత్తగా ద్రాక్ష పండు తినొద్దు, ద్రాక్షసం తాగొద్దు, పిల్లవాడు పుట్టిన తర్వాత మండలగత్తి వేయవద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ మాట చెప్తే ఈయనకి అర్థం కాదు. ఈయనకేం కాలేదు? అర్థం కాదు. ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు చూడండి, ఎందుకు వచ్చాడు? అందుకు మనోహ, నా ప్రభువా, నువ్వు పంపిన దైవజనులు మరలా మా ఎందుకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. ఏమని? భార్య వచ్చి భర్తకు చెప్తే భర్త వచ్చి నీ మొహం, యెహోవా దూత రావడం ఏంటి, లేకపోతే మనకి పిల్లలు పుట్టడం ఏంటి, ఎన్ని రోజులు పుట్టలేని పిల్లలు ఇప్పుడు పుట్టడం ఏంటి, నువ్వు పొరబడి ఉంటావు, నిజమేనా అని అంటావు. కానీ మనోహర్ చూడండి ఎంత విశ్వాసం కలిగిన వాడు. వెంటనే ప్రార్థన చేశాడు, ప్రభువా పుట్టమో బిడ్డకి మేము ఏం చేయాలో మాకు నేర్పుము అండి, మాకు చెప్పు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మళ్ళా యెహోవా దూత అతన్ని దర్శించి. కాబట్టి రెండవదిగా ఎవరిని దర్శించాడు దేవుడు? మనోహ ఆయన భార్యని దర్శించాడు. మూడవదిగా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయంలో రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో రూతు ఇశ్రాయేలు దేశం రాకమునుపు నయోమి ఆమె భర్త వారి పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అయితే మోయాబు దేశంలో మాట విన్నది. ఏ మాట అండి? యెహోవా తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు దర్శించిన మాట మోయాబు దేశంలో విన్నది. చూడండి దేవుడు ఎంత కనికరం గల దేవుడు. వారి ఇంట్లో కరువు వచ్చింది, నయోమి కుటుంబం వెళ్ళిపోయింది, కానీ అక్కడ దేవుని ప్రజలు అక్కడ ఉండిపోయారు. దేవుని ప్రజలు అక్కడ ఉండిపోయారు, శిక్షణ ఉండిపోయారు. ఎందుకంటే న్యాయాధిపతులు ఏళ్ళ కాలంలో ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఈ రోజుల్లో కూడా నాయకులు లేరు మనకి. ప్రతి వాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు మన ఇబ్రహీం సహవాసంలో ఏం చేసేవాళ్ళు? దినాలు చేసేవారు కాదు. మళ్ళా ఏంటంటే అక్రమంగా నడిచేవాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు. చాలా స్ట్రిక్ట్గా ఉండేది. చాలా మానవసంగా పెళ్లి చేసేవాళ్ళు కాదు. మరి ఇంత స్ట్రిక్ట్గా ఉండేది. ఇప్పుడు నాయకులందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చే తరం ఏం చేస్తుంది? రాజీ పడిపోయి అన్నీ చేస్తున్నారు. కాబట్టి అందుకని అక్కడ న్యాయాధిపతుల దినాల్లో ప్రతి వాడు తనకి ఇష్టానుసారంగా ప్రవర్తించి వచ్చాడు కనుక ఏమొచ్చింది? కరువు వచ్చింది.
కరువు వస్తే అక్కడ ఉండాలి కదా వాళ్ళు, ఉండకుండా మోయాబు దేశానికి వెళ్ళిపోయారు, నష్టపోయారు మనకు తెలుసు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడండి? దర్శించి వారికి ఆహారము లేదు. ఎందుకు దేవుడు దర్శించాలి? వారి విషయమై దేవుడు తన స్నేహితుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. నీ సంతానాన్ని ఏం చేస్తా? నేను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, భూమి మీద సమస్త వంశములు ఎందరూ ఆశీర్వదించబడతారు. ఎవరిని బట్టి? ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పుని బట్టి దేవుడు ఎప్పుడో చంపివేయాలి. కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అబ్రహాంతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు. మూడవది. నాలుగవదిగా మొదటిగా ఎవరిని దర్శించాడు? శారాను దర్శించాడు. రెండోదిగా ఎవరిని దర్శించాడు? మనోహ భార్య దర్శించాడు. మూడోది ఎవరిని దర్శించాడు? ఇశ్రాయేలు ప్రజలను దర్శించాడు. నాలుగోది రండి, కీర్తన గ్రంథము 17వ అధ్యాయము. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం చదవండి. త్వరగా. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరా. ఎందుకు దర్శిస్తాడంటే దేవుడు? శారాన్ని దర్శించాడు, కానీ అక్కడ ఏం కనబడలేదు ఆయనకి? ఏ దురాలోచన కనబడలేదు. మనోహ భార్యను దర్శించాడు, అక్కడ ఏ దురాలోచన కనబడదు. దేవుడు ప్రజలను దర్శించాడు, వారు కరువులో ఉన్నారు, ఏ దురాలోచన కానరాదు. అయితే మనల్ని కూడా దర్శిస్తాడండి. నాలుగోది. అయితే మన హృదయంలో దర్శించి ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడు. ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. వీళ్ళు ఏమైనా ఉందా? మనం చెప్పగలం దావీదులాగా, దేవా నా జీవితంలో ఏ దురాలోచన లేదు. ఆలోచన ఉండొచ్చు, ఏముండకూడదు? దురాలోచన. ఆశ ఉండొచ్చు, కానీ ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. అందుకే బైబిల్ చెప్తుంది ఏమండి? దురాశ ఏడవబడి మనలో కొల్పబడి ఏడవబడుతున్నాడండి. ఏమండి? కాబట్టి ఆ శోధన సహించేవాడు ధన్యుడు. ప్రతివాడు దురాశ ఏడవబడుతున్నాడు. కాబట్టి దేవుని పిల్లమైన మనకు దురాశ ఉండకూడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏ దురాలోచన నా జీవితంలో చూడు, చక్కని మాట చెప్పాడు అక్కడ కీర్తనకారుడు. నన్ను చూడు 3వ వచనం ఏమన్నాడు? రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించుతివి, నన్ను పరిశోధించుతివి, నీకు ఏ దురాలోచనయు కానరాదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను, మనుషుల కార్యముల విషయమైతే. చూడండి, నోటి మాట కూడా అతిక్రమింపడంట. ఏమండి? మనం ఏం చేస్తామండి? మనం నోరు వేసుకుని అందరి మీద పడిపోతుంటాం, అంతేనా? నోరున్నవాడు గెలుస్తుంది రోజుల్లో. చాలామంది ఏం చేస్తారు? బూతులు తిడుతూ ఉంటారు, అనేక మంది గొడవలు పెడతా ఉంటారు, నోటి మాట మీరుతారు. కానీ ఇక్కడ నా నోటి మాట నేను అతిక్రమింపను. దురాలోచన లేదు ఆయన జీవితంలో. కాబట్టి దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఎందుకు? మన జీవితంలో ఏమైనా ఉందా మనం చెప్పాలి. అయ్యా నన్ను దర్శించినప్పుడు నా హృదయం ఏం లేదు, ఏ దురాలోచన నీకు. దేవుడితో చెప్తున్నా మాట. దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు చూడండి. ఏ దురాలోచన కానరాదు. మనం పొద్దు నుంచి సాయంకాలం వరకు మనం భూతత్వం పెట్టి చూస్తే ఎన్ని తప్పులు దొరికితే మనలో బహుశా కొన్ని వందల తప్పులు దొరుకుతాయి. అదే దేవుడు భూతత్వం పెట్టి లోపల అంతరంగం చూసేదనుకోండి, ఏంటి? మన తిరుగుబాటు, కోపం, అసూయ, లోబడిపోవటం, ఇవన్నీ ఎన్ని ఉంటాయి? 20 ఎన్ని ఉంటాయి? లక్షల్లో ఉంటాయి, వేలలో ఉంటాయి. నువ్వు చెప్పగలవా దేవునికి? అయ్యా నన్ను దర్శించినప్పుడు నా దగ్గర ఏ దురాలోచన లేదు, నోటి మాట అతిక్రమింపును అని చెప్పగలవా మనం? అది చెప్పడమే క్రైస్తవచ్చు. 5వదిగా చూడండి, కీర్తన గ్రంథము చివరిది 5వది 65వ అధ్యాయం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము
9వ వచనం చూడండి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలుగు చేయుచున్నావు. దేవుని నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. చూడండి, మనుషులు భూమిని ఎందుకు దర్శిస్తున్నాడంటే దేవుడు మొదటగా ఎవరిని దర్శించాడు? శారాన్ని దర్శించాడు. రెండోది ఎవరిని దర్శించాడు? మనోహ భార్యను దర్శించాడు. మూడోది ఎవరిని దర్శించాడు? ఇశ్రాయేలు ప్రజలు దర్శించాడు. నాలుగోది ఎవరిని దర్శిస్తాడు? దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఐదవదికి దేని దర్శిస్తున్నాడు? భూమిని దర్శిస్తాడు. దేని వరకు? భూమిని దర్శించి దానికి మహదైశ్వర్యం కలిగేస్తున్నాడు, ధాన్యం ఇస్తున్నాడు. ఇది ఎంతవరకు భూమి? మనుషులకు. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే దర్శించేటువంటి దేవుడు, దర్శించే దేవుడు. ఈ రాత్రి దేవుడు మనం దర్శిస్తే మనం దేవుడికి ఎలా చెప్పగలం? చాలా విధేయత చూపించే సంతోషంతో నీతిని అనుసరించింది కనుక వారిని దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ మన పాఠం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనము కూడా సంతోషంతో నీతిని ఏం చేయమన్నాడు? సంతోషంతో నీతిని అనుసరించేవాడిని దర్శిస్తాడు. మనం కూడా సంతోషంగా నీతిని అనుసరించడం ప్రభు మనకు సహాయము చేయండి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడు